ఫ్రెండ్స్, మీకు మసాలా పాపడ్ తయారు చేసే విధానం చెప్తానండి. ఎలా అంటారా? అంటే మీరు హోటల్కి వెళ్తే బాగా పెద్ద అప్పడాన్ని నూనెలో వేయించి తీసుకొచ్చి దాంట్లో బాగా మసాలాలు వేసేసి తీసుకొస్తారు కదా. అలాంటి పాపడ్ కాదండి, హెల్తీ డ్రై పాపడ్ తయారు చేయడానికి ఏమి కావాలో చూపిస్తాను. కొద్దిగా జీడిపప్పులు వేయించాలండి, వేయించి పెట్టుకోవాలి. కొద్దిగా బాదాంలు కూడా బాగా వేయించి పెట్టుకోవాలండి. డ్రైగా వేయించాలి, నూనె కానీ నెయ్యి కానీ అవసరం లేదండి. పుచ్చిగింజలు ఒక 2 టేబుల్ స్పూన్ అండి, ఇది కూడా వేయించాలి. అంటే నల్లగా వచ్చే వరకు కాదండి, కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు. తర్వాత 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలండి, ఒక క్యారెట్, ఒక కీరా దోస అండి, పెద్దన్న వేసుకోవచ్చు లేదా కొద్దిగా చిన్నదన్న కూడా వేసుకోవచ్చు. ఒక నిమ్మపండు చిన్నది తీసుకోండి. చాలా చిన్నదంటే చిన్నది పచ్చిమిరపకాయ తీసుకోండి, చాలా చిన్నది తీసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వెన్న అండి, వెన్న కొద్దిగా ఎక్కువనే తీసుకోండి. ఇది నూనెలో వేయించినప్పడం కాదండి, ఇది జొన్న రొట్టి. చూసారా? దీన్ని తీసుకోవాలి. ఇది పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా తింటే హెల్తీగా ఉంటారు. అంతేకాని నూనెలో వేయించిన పాపడ తీసుకొచ్చి దానిపైన అన్నీ వేసి మసాలాలు దట్టించి అది తినడం వల్ల అంత హెల్తీ కాదండి అది. ఇలా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టు. ఓకే, కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలండి. ఈ క్యారెట్ని ఇలా తురుముగా కోసుకోవాలండి. సారీ, క్యారెట్ కాదు, కీరా దోస అండి. కీరా దోసని తురుముకొని పెట్టుకున్న కీరా దోస. నెక్స్ట్ క్యారెట్ని కూడా ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. టమాటో ముక్కల్ని కూడా ఇలా రౌండ్గా కోసుకొని పెట్టుకోవాలి. టమాటా స్లైస్ తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలండి, ఇది చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయ ముక్కలండి, చిన్న చిన్నవి కోసుకొని పెట్టుకోవాలి. ముందు డ్రై నట్స్తో తయారు చేసిన పొడి అండి. ఆల్రెడీ మీకు డ్రై నట్స్ పొడి కూడా చూపించాను కదా, అదే డ్రై నట్స్ పొడి. ఇది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అన్ని డ్రై నట్స్ వేసి పెట్టిన పొడి అండి ఇది. దీన్ని ఇప్పుడు డ్రై పాపడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఈ సజ్జ రొట్టె అయినా తీసుకోవచ్చు, జొన్న రొట్టె అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా డ్రై పాపడ్ పైన, జొన్న రొట్టె పైన ఇలా వెన్న రాయాలండి. ఇలా బాగా వెన్న రాసిన తర్వాత చూసారా, ఇలా వెన్న రాయాలండి. ఫస్ట్ ఇలా మనం కీరా దోస అని వేయాలి. ఫస్ట్ వెన్న తర్వాత కీరా దోస వేయాలండి. నెక్స్ట్ వచ్చి క్యారెట్ వేయాలండి. ఇలా క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ క్యారెట్ పైన తురుము వేయాలండి. దీని తర్వాత ఆల్రెడీ డ్రై నట్స్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై నట్స్ పొడి వేయాలండి.
ఇలా డ్రై నట్స్ పొడి వేయాలండి. ఈ డ్రై నట్స్ పొడి వేసిన తర్వాత ఇంకేం వేయాలంటే చూపిస్తాను. ఆనియన్ పీస్ వేయాలంటే ఉల్లిపాయ ముక్కలు వేయాలి దీనిలో. దీని తర్వాత కొత్తిమీర వేయాలండి. దీని తర్వాత మనం పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకున్నాం కదా, చిన్న చిన్నవి అవి వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత టమాటాలు స్లైస్ కోసుకున్నాం కదా, అది కూడా వేయాలండి. దీనిపైన నీట్గా పెట్టాలి. ఇలా టమాటా ముక్కలు కూడా పెట్టుకోవాలి. తరువాత నిమ్మకాయలు కోసి పెట్టాను కదా, అవి దాని రసం పిండాలండి. పిండిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ రసం పిండాలండి. కాకపోతే మీకు కావాల్సిన కొద్దిగా పుల్లగా కావాలంటే ఇంకో చెక్క కూడా పిండుకోవచ్చు. తర్వాత లైట్గా ఉప్పు వేసుకోవాలండి. అదే సాల్ట్ పెట్టాను కదా, కొద్దిగా వేసుకోండి, సాల్ట్ చాలు, ఎక్కువ వద్దు. దీని మీద కావాల్సిన జీడిపప్పులు కూడా కొద్దిగా వేసుకుని తినచ్చు. చూసారా, టేస్టీ టేస్టీ డ్రై నట్స్ మసాలా పాపడ్. ఇలా తింటే గుడ్ హెల్తీ అండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ పాపడ్, మసాలా పాపడ్ సూపర్. ఇది తప్ప ఇంకేం వేయకూడదండి. Bye friends.